టీఆర్ఎస్ ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పేరుతో నిరుపేదల వద్ద అధికార పార్టీ నాయకులు వసూలు చేసిన డబ్బులతో మీ వాటా ఎంతో తేల్చాలని ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ ని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్ర నాయక్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో పలు మండలాలలో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగానే సుదనపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం స్థానిక డబుల్ బెడ్రూమ్ బాధితుల సూచన మేరకు గ్రామస్తులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు ఈ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా సుదనపల్లి గ్రామంలో 2020 అక్టోబర్ అంటే దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు హంగులు ఆర్భాటాలతోనే సుదనపల్లి మొత్తం ఊరంతా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి మరి అంచనా వచ్చేసి 3.5 కోట్లతోని 70 ఇండ్లు ఇస్తామని చెప్పేసి మరి ఒక్కొక్క డోర్నకల్ నియోజకవర్గంలో 2.5 సంవత్సరాల క్రితం మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు రెడ్డి నాయక్ గారు ఆర్భాటంగా హంగులతోని ఊరంతా ఒక్కటిగా చేసి డప్పులు మేళాలతోని మరి ఒక్కొక్క ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసి దాదాపుగా 1.5 లక్షల నుంచి 2 లక్షలు వసూలు చేసి మరి స్టార్ట్ చేసిన మరి ఇల్లు మరి 2.5 సంవత్సరాల నుంచి